స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏరియా కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే రేపు రాను కూడా ఈ గవర్నమెంట్ రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మనకు ల్యాండ్ యాక్టివేషన్ ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడనే డెవలపింగ్. అయితే FCDA బిల్డింగ్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది అంటారు? 3 నెలలు కంప్లీట్ కావాలని చెప్పి ఈ రాబోయే 10 ఏళ్లలో ఇప్పుడు ఈ నందివనపర్తి, మిరికాన్పేట, సింగారము, కందుకూరు ఈ 4 సిటీ చాలా డెవలప్మెంట్ ఉంటుంది. రైతులు కానీ సిటీ నుంచి వచ్చే డెవలపర్స్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ భారీ ఎత్తున జరుగుతున్నది. రాబోయే కాలంలో మంచి హైదరాబాద్ సెంటర్గా మారుతుంది అనేది మా ఆశ. వస్తాయి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇక్కడ ఎక్కడైనా బఫర్ జోన్ ఏదైనా అడ్మిట్ చేసిండ్రా? ఇంకా చేయలేదు, దాన్ని సస్పెన్స్ లో ఉంచారు. దాన్ని ఎంతవరకు ఎక్కడ ఉన్నాయి భూములు? ఫార్మా సిటీలో పోయినాయి మా భూములు. ఫార్మా సిటీలో అంటే విలీనం చేసిన గవర్నమెంట్ తీసుకున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లోనే విలీనం అయిపోయింది మొత్తం. కేసీఆర్ గవర్నమెంట్ లో తీసుకున్నారు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 4 ఎకరాలు అంటే 3 ఎకరాల పైసలు వచ్చినాయి. ఇంకొక 20 పైసలు రావాలి. ఈ ప్రాంతం 762 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలను కవర్ చేస్తుంది మరియు రాష్ట్ర విస్తృత ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాత్మక పట్టణ మరియు ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనా ఔటర్ రింగ్ రోడ్డు ORR వెలుపల ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీశైలం జాతీయ రహదారి మరియు నాగార్జున సాగర్ రహదారి మధ్య అనుసంధానం అయ్యి ఉన్నాయి. ఈ కారకాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి నాయకత్వం వహించాలని ప్రభుత్వం FCDAను ఆదేశించింది. ఈ ప్రణాళికలో సమగ్ర మాస్టర్ ప్లానింగ్, మల్టీమోడల్ కనెక్టివిటీ, మెట్రో మరియు రేడియల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునిక పట్టణ సౌకర్యాలు, ఆర్థిక మరియు పారిశ్రామిక క్లస్టర్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ హబ్తో సహా ఉన్నాయి. ఈ జోన్లో అభివృద్ధి యొక్క ప్రణాళిక, సమన్వయం మరియు నియంత్రణను FCDA పర్యవేక్షిస్తుంది. FCDA పరిధిగాని చూసుకుంటే ఇది 7 మండలాలలో 56 రెవెన్యూ గ్రామాలను కలిగి ఉంది. ఇందులో అభివృద్ధి చెందే కొన్ని ముఖ్యమైన గ్రామాలు వచ్చేసి శ్రీశైలం హైవే ఆమన్గల్, కోనాపూర్ రామనుతల, విఠాయిపల్లి. ఇబ్రహీంపట్నం డివిజన్లో కానీ తీసుకుంటే కప్పాడ్, పోచారం, రామరెడ్డిగూడ, తులేకలాన్, ఎల్మినేడు, ఎర్రకుంట. కడ్తాల్ డివిజన్లో అయితే చెరికొండ, కల్వకుర్తి, ఏకరాజుగూడ, కడ్తాల్, కర్కల్పహాడు, ముద్విన్. కందుకూరు డివిజన్లో దాసర్లపల్లి, అన్నోజిగూడ, గుమ్మడివెల్లి, కందుకూర్, కొత్తూర్, లేమూర్, మీర్ఖాన్పేట్, ముచ్చెర్ల, రాచలూరు, తిమ్మాయిపల్లి, తిమ్మాపూర్. ఇక మహేశ్వరం మండలంలో మొహబ్బత్ నగర్, తుమ్మలూరు. యాచారం మండలంలో కానీ తీసుకుంటే ఆగపల్లి, నోముల, చౌదరపల్లి, గునగల్, కుర్మిద్ద, మేడ్పల్లి, మల్కిజ్గూడ, మొగుళ్ళవంపు, నక్కర్త, నందివనపర్తి, నద్దిక్, సింగారం, తక్కెళ్లపల్లి, తాటిపర్తి, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి ఇంకా మరికొన్ని గ్రామాలు తొందరలోనే అభివృద్ధి చెందే అవకాశం ఉండవచ్చు. ఇక ఈరోజు మా ప్రయాణం సాగర్ హైవే యాచారం నుండి శ్రీశైలం హైవే కందుకూరు 2 హైవేలు అనుసంధానం చేయబడిన రోడ్డులో సాగింది. ఈ ప్రాంతంలో FCDA భవనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. భవన నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నవి. మరి చుట్టుపక్కల అమెజాన్ డేటా సెంటర్, పవర్ గ్రిడ్, ఇతర వెంచర్లు, మరి కొంతమంది తమ వ్యవసాయ భూములు ఈ క్షేత్రంలో విలీనం చేసిన స్థానికులతో కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, వాటి వివరాలు, రియల్ ఎస్టేట్ ప్రస్తుత స్థితి విషయమై వారితో చర్చించడం జరిగింది. ఆ వివరాలు మీకోసం. నమస్కారం, మీ పేరు సార్? వెంకటేష్. మీ పేరు? రామస్వామి గారు. ఇక్కడ వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ రైతునా? మీ భూములు ఉన్నాయా ఇక్కడ? రైతు భూములు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి భూములు మీవి? ఫార్మా సిటీలో పోయినాయి మా భూములు. ఫార్మా సిటీలో అంటే విలీనం చేసిన గవర్నమెంట్ తీసుకున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లోనే విలీనం అయిపోయింది మొత్తం. కేసీఆర్ గవర్నమెంట్ లో తీసుకున్నారు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 4 ఎకరాలు అంటే 3 ఎకరాల పైసలు వచ్చినాయి. ఇంకొక 20 పైసలు రావాలి. 4 ఎకరాలు గవర్నమెంట్ తీసుకున్నారు. ఇంకా వచ్చే ఉన్నారు కానీ ఇంకా రాలేదు. ఇంకా డబ్బులు రాలేదు అంటే ఇంకొక ఎకరం డబ్బులు మీకు రావాల్సి ఉంది. అయితే కేసీఆర్ గవర్నమెంట్ కు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఆ డబ్బులు మీరు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? ప్రయత్నం నడుస్తూనే ఉంది. ఏమంటున్నారు మరి? ప్లాట్లు ఇచ్చినారు. 1 ఎకరాకు 1 గుంట ఇచ్చారు. 1 ఎకరాకు గుంట అంటే 121 గజం.
ఒక ఎకరాకి ఒక గుంట ఇచ్చిండ్రు. ఒక గుంట ఇచ్చారు. అంటే మీకు సపరేట్ గా ప్లాట్ ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చిండ్రు? ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ అమెజాన్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. అమెజాన్ డేటా సెంటర్ బ్యాక్ సైడ్ మీకు ఎకరానికి ఒక గుంట. అంటే ఇప్పుడు 50 ఎకరాలు అక్కడ పెంచారు. ఓకే, మీరు గవర్నమెంట్ కి ఇచ్చిన 4 ఎకరాలకు గానీ మీకు మాకు 400 గజాల 430 గజాల దాకా వచ్చింది ఇచ్చిండ్రు. ఆ డేటా సెంటర్ వెనకాల ఉన్న దాంట్లో ఇచ్చిండ్రు. రైతు నష్టపోతారు కానీ ఈ ఎక్స్ట్రా 8 లక్షల సరిపోకుంటూ ఈ ప్లాట్లు సరే ఫ్యూచర్ ఉంటుంది కానీ డెవలప్మెంట్ అయితే ఫ్యూచర్ లో ప్లాట్లు ఇది ఉంటాయని. అంటే 8 లక్షలు పర్ ఎకరం ఇచ్చిండ్రు. మళ్ళీ ఒక గుంట ఎకరానికి ఒక గుంట ప్రకారం కూడా మీకు గవర్నమెంట్ సబ్మిట్ చేసిండ్రు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ వర్క్స్ ఇప్పుడు మీ జాగాలు మీరు ఫార్మసిటీకి ఇచ్చేసిండ్రు. ఇక్కడ ఉన్న పనులు ఎట్లా నడుస్తున్నాయి? ఇప్పుడు నడుస్తున్నాయి పనులు. అప్పుడు ఏం నడవలేదు, ఇదంతా వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు. కాకపోతే ఇంకా అక్కడక్కడ కొంచెం వ్యవసాయాలు కూడా నడుస్తున్నాయి. తీసుకున్న దాంట్లో కూడా ఈ 6 months లోపల ఆల్రెడీ మొత్తం యాక్టివేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఎవరు తీసుకున్న మన గవర్నమెంట్. ఓకే, తీసుకున్నాక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కొత్తగా వచ్చింది మనకు. అవును, ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ కూడా దాదాపు పూర్తి దశకు వచ్చేస్తున్నది. అది ఇప్పుడు నిన్న మన ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అథారిటీకి సంబంధించిన ఆఫీస్ కూడా ఇక్కడనే సీఎం మన పొజిషన్ వేసిపోయాడు. ఈ మీర్ఖాన్ పేట్ ఇక్కడ కందుకూరు మండలిలో మీర్ఖాన్ పేట్ కానీ ఫుల్ డెవలప్ అవుతుంది ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే రేపు రాను కూడా ఈ గవర్నమెంట్ రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మనకు ల్యాండ్ యాక్టివేషన్ ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడనే డెవలపింగ్ ఉంటుంది. ఇంకోటి ఫార్మసిటీలో పోయిన రైతులకు కూడా ప్లాట్ తెచ్చుకుంటూ పొజిషన్ కూడా చూపించారు. నీ ప్లాట్ ఇక్కడ పలాంతా ఉంది పొజిషన్, కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు, కాగితాలు మనకు రాలేదు, అది సస్పెన్స్లో ఉంది. అంటే మీకు ఇచ్చిన ప్లాట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు కానీ పొజిషన్ చూపించారు. ప్లాట్ ఏడు ఉంది, ఏ దిక్కులు ఉంది, ఏం కథ ఎక్కడ ఉంది, పొజిషన్ తీసుకున్నారు. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పే డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక స్టార్ట్ అయింది. కాంగ్రెస్ కేసీఆర్ గవర్నమెంట్ ప్లాట్లు సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ప్లాట్ పొజిషన్ చూపించారు. అక్కడ కూడా ప్లాట్లు కూడా సరిపోయి గ్రంథాలయాలు, దవాఖానాలు అవన్నీ నడుస్తున్నాయి, వర్కింగ్ నడుస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు మీ ఉన్న ల్యాండ్ అయితే మొత్తం గవర్నమెంట్ ఇచ్చేసిండ్రు, మీ ప్లాట్స్ తీసుకున్నారు, డెవలప్మెంట్ వర్క్స్ అయితే నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చి FCDA బిల్డింగ్ శంకుస్థాపన చేసిండ్రు కదా, వాటి పనుల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నది? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్ ఇప్పుడు స్టార్ట్. ఓకే, అంటే కంప్లీట్ కావాలని చెప్పిండు. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఏం వర్క్స్ నడుస్తున్నాయి అక్కడ? అంటే ఇప్పుడు స్టార్ట్ కన్స్ట్రక్షన్ అన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది. ఈ ఒక 2 సంవత్సరాల వరకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాలి. ఈ 4 సిటీ డెవలప్మెంట్ అనేది ఈ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ నుంచి వర్క్ జరగాలనేది ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడుస్తున్నది ఇప్పుడు వర్క్. అయితే FCDA బిల్డింగ్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది అంటారు? 3 నెలలు కంప్లీట్ కావాలని చెప్పి. ఓకే, ఇటు చుట్టుపక్కల వెంచర్లు చేసిండ్రు చాలా మంది. ఈ వెంచర్లు చేసిన ఊర్ల పేర్లు చెప్పగలరా? ఈ మీర్ఖాన్ పేటు, కురిమిద్ద, నజిక్ సింగారం, నందివనపర్తి, నక్కర్త మేడిపల్లి, ఇక ఇక్కడ వచ్చేసి యాచారం, ఇక్కడ వచ్చేసి గుండబెల్లి, రాచులూరు, ఇవన్నీ వెంచర్స్, చుట్టుపక్కల అన్ని వెంచర్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పులిమామిడి ప్లస్ వచ్చేసి ముత్యాలరా, ఇవన్నీ ఫ్యూచర్ సిటీ కిందకి వస్తాయి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇక్కడ ఎక్కడైనా బఫర్ జోన్ ఏదైనా అడ్మిట్ చేసిండ్రా? ఇంకా చేయలేదు, దాన్ని సస్పెన్స్ లో ఉంచారు. దాన్ని ఎంతవరకు తీయాలి? ఇప్పుడు 300 feet రోడ్ వస్తుంది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రోడ్ వస్తుంది మధ్యలో నుంచి మెట్రో ఈ 330 feet రోడ్ వస్తుంది. దానికి సంబంధించినది ఎంతవరకు రోడ్డు వరకు తీస్తారు, ఎన్ని కిలోమీటర్ వరకు దాన్ని బఫర్ జోన్ తీస్తారనేది ఇంకా తేలలేదు. అయితే ఇప్పుడు బఫర్ జోన్ అనేది ఖచ్చితంగా తీస్తారా? తీస్తారు. ఎన్ని కిలోమీటర్ల వరకు మనకి తెలియదు, 4 kilometers తీస్తారా, 3 kilometers తీస్తారా? ప్రపోజల్ అయితే ఉన్నది గవర్నమెంట్ లో. ఓకే, అంటే మరి బఫర్ జోన్ పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల విలేజెస్ ఇంకా ఏమైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% అయితే. ఓకే, బఫర్ జోన్ తీయకుంటేనే మాకు మంచిగా. బఫర్ జోన్ తీయకుంటేనే మీకు మంచిగా, ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ భూములు పోవడగొట్టుకున్నారు. ఈ ఉన్న భూమి కూడా పోతే అద్దెకలు మధ్యలో ఉండదు, మొత్తం ఉన్న భూములు అవి పోతే కూడా అంతా వెంచర్స్ మళ్ళీ. ఓకే, రామస్వామి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ డెవలప్మెంట్ వర్క్స్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా?
లేకపోతే ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఈ చుట్టుపక్కల ఏరియాలో రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? ప్రస్తుతం బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అతలకుతంగానే నడుస్తున్నది. ఇక రాబోయే ఈ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే రియల్ ఎస్టేటు అంత దయనీయ పరిస్థితిలో ఉన్నది. అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల్లో, ఇప్పుడు దాదాపు గత 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చాలా వరకు డౌన్ అయిపోయింది. ఇంకా ఇది డెవలప్ కావడానికి, మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఊపు అందుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టవచ్చు? ఇక్కడున్న పరిస్థితులు, మీరు ఇక్కడ లోకల్ పర్సన్స్ కాబట్టి మీకు ఈ డెవలప్మెంట్స్ ఐడియా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే సారిగా చూడండి, ఇప్పుడు ఒక 6 months లోపు డెవలప్మెంట్ అయితే 100% జరుగుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గానే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన 4th సిటీ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 4th సిటీకి సంబంధించి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిందనుకో, ఈ రాబోయే ఒక 6 నెలల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది అనేది మా ఆశ. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ మీరు రైతులు, మీరు వ్యవసాయమే చేస్తున్నారు ప్రస్తుతం? వ్యవసాయం చేస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఈ ఫార్మాసిటీ అని చెప్పినప్పుడు మంత్రులు, మినిస్టర్లు వచ్చి కొంతమంది ఈ నందివనపర్తి చుట్టుపక్కల ఏరియాస్లో ఓపెనింగ్ చేయడం జరిగింది కొన్ని వెంచర్లు. అవును, ఆ వెంచర్లలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఆ వెంచర్లు నడుస్తున్నాయా, లేకపోతే మందగమనంలో ఉన్నాయా? సేల్స్ ఆగిపోయినాయా, లేకపోతే అదే విధంగా సేల్స్ నడుస్తున్నాయా? ఇక సేల్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఆగిపోయినాయి. ఇక రేట్లు కూడా పెద్దగా ఏం పెరగలేదు, ఉన్న రేట్లతోటే నడుస్తున్నది. ఇక రియల్ ఎస్టేట్ అయితే ఇక ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, రియల్ ఎస్టేట్ అయితే అతలకుతలమైంది. ఇక బిజినెస్ అయితే ఏం లేదు, ఉన్న రేట్లతోటే నడుస్తున్నాయి. అడపా అలంగీడంగా పోతున్నాయి అంతే. అయితే రామస్వామి గారు, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు అడిగినా అదే విషయం చెప్పారు. ఇంకా ఎన్ని రోజుల్లో ఈ డెవలప్మెంట్స్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎన్ని రోజుల్లో ఈ మార్కెట్ ఊపు అందుకునే అవకాశం ఉంది? కాస్త చెప్పగలరా? అంటే చూడండి సార్, ఇప్పుడు శ్రీశైలానికి సార్కు మధ్యలో ఈ 4th సిటీ సెంటర్ అనేది ఓపెన్ స్టార్ట్ అయింది. ఇంకొక 6 నెలల్లో ఈ డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 4th సిటీ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రియల్ ఎస్టేట్ అనేది కొంచెం ఊపు అందుకోబోతున్నది. ఇప్పుడిప్పుడే ఒక 6 నెలల్లో ఈ హైదరాబాద్ నుంచి కూడా జనాలు పబ్లిక్ రావడం జరుగుతుంది. ఈ ప్లాటింగ్ అనేది, ఈ ల్యాండ్స్ అనేది, ఈ మార్కెటింగ్ కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబోతున్నది. ఒక 6 నెలల్లో చాలా ఊపు అందుకుంటుంది. 6 నెలల్లో బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అంటారు? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి జనాలు ప్లాట్స్ గానీ ఏదన్నా అగ్రికల్చర్ ల్యాండ్ గానీ కొంటున్నారు సార్, తప్పకుండా. అయితే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏం ధర చెప్తున్నారు? ఇప్పుడు రోడ్డు బిట్స్ గానీ 3 కోట్లు, 2 కోట్లు, 2.5, 3 కోట్లు, 3 కోట్లున్నర కూడా చెప్తున్నారు. 3 కోట్లు. ఇప్పుడు మీది మీర్ఖాన్పేట అని చెప్పారు కదా, మీర్ఖాన్పేటలో ఏం రేట్లు చెప్తున్నారు? 3 కోట్లు. మీది రామస్వామి గారు, మీది నందివనపర్తి. మీ ఏరియాలో ఏం రేట్స్ చెప్తున్నారు? ఇప్పుడు మా ఏరియాలో అంటే సార్, గతంలో ఫార్మాసిటీ ల్యాండ్ పోకముందుకు మా దగ్గర 1,20,00,000 ఉండేవి. ఇప్పుడు ఏదైతే ఈ 4th సిటీ అని మన కందుకూరు మండల్ మీర్ఖాన్పేట రెవెన్యూలో స్టార్ట్ అయిందో అప్పటి నుండి మా దగ్గర బాగా డెవలప్మెంట్ అయ్యి 2-2.5 కోట్ల దాకా పలుకుతున్నది ఎకరము. లోపల వచ్చేసి బీటీ రోడ్లకు వచ్చేసి 180, 170 దాకా పోతున్నది. గతం కన్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రేట్లు బాగానే పెరిగినాయి. అంటే ఈ రోడ్లలో మొత్తం కలిపి 2-3 కంటే ఎక్కడ తక్కువ లేవంట. ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఈ ఫార్మాసిటీ, ఇప్పుడు 4th సిటీ రోడ్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో 200 feet రోడ్డు, ఈ రోడ్డు కందుకూరు దగ్గరికి టచ్ అవుతుంది కదా. కందుకూరు దగ్గర కూడా ఇవే ధరలు పలుకుతున్నాయా? 4 కోట్లు. ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని విలేజెస్ నేమ్స్ 4 కోట్ల రూపాయలు ఒక ఎకరం. కందుకూరు ఏరియా ఈ రోడ్ నుంచి 4 కోట్లు నడుస్తుంది. మీర్ఖాన్పేట, ఆగ్లమైలారం, బేగర్కంచ, కందుకూరు విలేజ్లలో ఇప్పుడు ఉన్న పరిస్థితి రేట్లు మాత్రం 200 feet రోడ్డుకు 4 కోట్లు రైతులు చెప్పడం జరుగుతుంది. 380 దాకా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న భూములు, ప్లాట్లు కానీ ఇక్కడ కొనుక్కోవచ్చా, లేదంటే ఆగాల?
కొనుక్కోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు 4 సిటీ అనేది మన హైదరాబాద్కు 4 సిటీ అనేది మెయిన్ సెంటర్గా కాబోతున్నది. రేపు ఫ్యూచర్లో ఈ కొండాపూరు, ఈ హైటెక్ సిటీ, ఈ హైదరాబాద్ తర్వాత ఈ రాబోయే 10 ఏళ్లలో ఇప్పుడు ఈ నందివనపర్తి, మిరికాన్పేట, సింగారము, కందుకూరు ఈ 4 సిటీ చాలా డెవలప్మెంట్ ఉంటుంది. రైతులు కానీ సిటీ నుంచి వచ్చే డెవలపర్స్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ భారీ ఎత్తున జరుగుతున్నది. రాబోయే కాలంలో మంచి హైదరాబాద్ సెంటర్గా మారుతుంది అనేది మా ఆశ. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కాబట్టి అందరూ ఇక్కడ కొనడానికి వెనకాడుతున్నారు. జనాలు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఎందుకంటే బిజినెసెస్ పెరుగుతాయా లేదా అని చెప్పేసి. ఇంకా ఏమైనా డౌన్ అవుతుందనే ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. ఇక్కడ డౌన్ అవుతాయా, ఇంకా ముందు ముందు పెరుగుతాయా, కొంచెం చెప్తారా? ఉన్న పరిస్థితుల్లో మాత్రం డౌన్ అయ్యే ప్రసక్తి ఏమీ లేదు. ముందు రాబోయే కాలంలో ఇంకా రేట్లు పెరగడం అనేది జరుగుతుంది కానీ తగ్గడం అనేది జరగదు. ఇప్పుడు అందరూ ఆసక్తి చూపి ఏంటంటే 4th సిటీ సెంటర్ మీదే ఉన్నది అందరి బిజినెస్ దారుల అందరి ఆలోచనలు. ఫ్యూచర్లో కానీ రేట్లు పెరిగే ప్రసక్తి చాలా ఎక్కువ ఉంటుంది. పెరిగేది ఉంటుంది కానీ తగ్గేది అనేది ఏమి ఉండదండి. సరే రామస్వామి గారు, చాలా సంతోషం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ వీడియో కేవలం హైవే పక్కన, రీజనల్ రింగ్ రోడ్డుకి పక్కన ఉన్న భూములు కొనాలనుకునే వారి కోసం మాత్రమే. ఎందుకంటే హైవే పక్కన ఉన్న భూములు ధరలు అధికంగానే ఉంటాయి. అవి కేవలం వ్యాపార అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయని గమనించండి. మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 8 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉంది. బొంగళూరు ఎగ్జిట్ 12 ఔటర్ రింగ్ రోడ్డు నుండి సైట్ వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్డుకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైవే నుండి ఇది 2వ బిట్టు. దీనికి పడమర, దక్షిణం 2 వైపులా రోడ్డు ఉంటుంది. మట్టి రకం ఎర్రమట్టి నేల. ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు. ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు. భవిష్యత్తు పెట్టుబడి కోసం వెంచర్లు మరియు ఇతరత్ర భాగాలుగా చేసి కూడా విక్రయించడానికి ఎంతో అనుకూలమైనది. హైవే పక్కనే ఉంది కాబట్టి ఎలాంటి వ్యాపార అవసరాలకైనా వినియోగించుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉంది కాబట్టి అతి వేగంగా భవిష్యత్తులో ఈ భూమికి మంచి సంభావ్య ప్రశంసలు మరియు ధరలు పలకవచ్చు. ఇక ఇందులో పూర్తి విస్తీర్ణంలో కాకుండా భూస్వామి భూమిని భాగాలుగా కూడా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. 1 ఎకరం 2 ఎకరాలు విస్తీర్ణం కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ప్రాంతంలో ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పైన చెప్పబడిన ఇలాంటి మంచి మరికొన్ని ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే ఎకరం భూమి విలువ 1,30,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ధర కాదు. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు. భూమి అమ్మకం జరిగిన తర్వాత డీల్ క్లోజ్డ్ అని వీడియో డిస్క్రిప్షన్లో స్పష్టంగా వివరిస్తాము. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి. ఇక మీరు సొంతంగా వెళ్ళి కొనాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.